Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. చాలా మంది పెట్రోల్ బంకులోకి వెళ్తూ ఉంటారు, కానీ పెట్రోల్ బంకులో కొన్ని ఉపయోగాలు ఉంటాయి, అలాగే ఆఫర్లు ఉంటాయి. అవన్నీ కూడా చాలా మంది గుర్తించరు. ఎంతసేపటికి పెట్రోల్ బంకులో ఆయిల్ కరెక్ట్గా కొట్టారా లేదా, మీటర్లో కరెక్ట్గా రీడింగ్ కరెక్ట్గా ఉందా చూసుకుంటారు, కానీ చాలా ఆఫర్లు ఉంటాయి. ఆఫర్లు గమనించరు. ఇప్పుడు నేను బీపీసీఎల్ పెట్రోల్ బంకులో ఉన్నాను. బీపీసీఎల్ ఒక ఆఫర్ ఇచ్చింది, అది చాలా మందికి తెలియదు. అదేంటి అనేది ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. సార్, బేసిక్గా ఇక్కడ ఒక పెద్ద ఆయన వచ్చారు. గురుగారు ఎంత ఆయిల్ కొట్టేస్తున్నారు? 220. సో 220 కొట్టించారు, అది కూడా ఫోన్పే అంటే యూపీఐ పేమెంట్ చేశారు. యూపీఐ పేమెంట్ చేశాక ఒకసారి రీడింగ్ చూద్దాం. గూగుల్ పే చేశారు, ఒకసారి ఆయిల్ కొడుతున్నారు. ఇక్కడ ఫస్ట్ రీడింగ్ చేశాక చూసే ముందు ఇక్కడ ఒకసారి ఇలా అక్కడ కస్టమర్ ఆరో నెంబర్ అనే దానికి చేశారండి. ఆరో నెంబర్ మీద మేము యాక్సెస్ ఇస్తాము. ఇక్కడ కస్టమర్ అనేది 220 కొట్టారు, వాళ్ళకి 2% వచ్చింది, అంటే 224 వచ్చింది. అంటే 4 రూపీస్ అడిషనల్ ఫ్యూయల్ వస్తుంది. ఇన్స్టెంట్ లేదు, ఓన్లీ ఇది డిజిటల్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ పేమెంట్ చేసేసాక పేమెంట్ ఓకే అయిపోయాక ఇప్పుడు ఆయిల్ కొడుతున్నారు. ఒకసారి ఆయిల్ ఎంత కొడుతున్నారో ఒకసారి చూడండి. బేసిక్ అయినా 220 రూపాయల వరకు ఈయన ఫోన్పే చేశారు. సో వాహనదారులు ఇక్కడికి బీపీసీఎల్కి సంబంధించి ఎవరు వాహనదారులు వచ్చినా కూడా వాళ్ళు ఫోన్పే చేయడం వల్ల, అంటే యూపీఐ పేమెంట్స్ చేయడం వల్ల ఒక ఉపయోగం ఉంటుంది. ఆ ఉపయోగం ఏంటో ఒకసారి మీరు చూడండి. రీడింగ్లో ఒకసారి చూద్దాం. దాదాపు 220 రూపాయలు. బేసిక్గా మనం ఒక ఏదైనా పెట్రోల్ బంక్లో 220 రూపాయలు ఆయిల్ కొట్టిస్తే ఆ 220 రూపాయలు కరెక్ట్గా వస్తుంది లేదని భయపడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చాలామందికి పెట్రోల్ బంకుల మీద చాలా అపోహలు ఉంటాయి. బట్ ఇక్కడ 220 రూపాయలు కొడితే ఇటువంటి బీపీసీఎల్ బంకులో 224 రూపాయలు, 4 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. ₹1 పెట్రోల్ పెరిగితేనే మనం నల్లలాడిపోతాం. అలాంటిది 200 కొడితే అక్కడ 4 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. సో ఏంటి ఈ మ్యాజిక్ ఏంటి, లేకపోతే ఇందులో ఏమన్నా తిరకాసు ఉందా? సార్, మేనేజర్ ఉన్నారు సార్, ఏంటి అంటే ఎక్స్ట్రా ఎందుకు కొడుతున్నారు? 200 కొడితే ఆఫర్ అంటే అది బీపీసీఎల్ అనేది ఆఫర్ ఇచ్చింది. దానివల్ల ఏంటంటే కస్టమర్కి 1% అడిషనల్గా ఫ్యూల్ వస్తుంది. ఇప్పుడు అడిషనల్గా ఫ్యూల్ వస్తుంది. కొంతమంది ఏంటంటే కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది డౌట్ ఉంటుంది, కామన్ కాదు. కంపెనీ బీపీసీఎల్ ఏంటంటే తన సేల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి కస్టమర్ పలానా పెట్రోల్ బంక్కి వెళ్తే పలానా దగ్గరికి వెళ్తే ఇక్కడ ఓకే బీపీసీఎల్లో 1% అడిషనల్ ఫ్యూల్ వస్తుంది అని చెప్పి కంపెనీ పెట్టిన ఆఫర్ అండి ఇది. అంటే 200 రూపాయలు నేను క్యాష్ ఇచ్చి 200 రూపాయలు కొట్టించుకుంటా, అప్పుడు 202 రూపాయలు 204 రూపాయలు కొడతారా? అండి, ఓన్లీ అది డిజిటల్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఇచ్చారు. దానివల్ల ఏంటంటే కంపెనీకి ఈ అమౌంట్ అనేది కంపెనీ అకౌంట్లోనే పడుతుంది, మా అకౌంట్కి కూడా రాదు. అది డైరెక్ట్గా బీపీసీఎల్కి వెళ్తుంది. అది ఇప్పుడు నేను ఫోన్పే చేశాను, అంటే యూపీఐ పేమెంట్ చేశాను అన్నారు. నేను కార్ వేసుకొస్తాను, ట్యాంక్ ఫుల్ కొట్టమంట. సో ముందే ఎలా ఫోన్పే చేయాలి? ముందు ఫుల్ ట్యాంకులకు ఉండదండి. ఓన్లీ ఏంటంటే నార్మల్గా 1000, 2000 అలా కొట్టించుకున్న దానికి మాత్రమే ఉంది ఆఫర్. ఫ్యూయల్ ట్యాంక్ అనేది మనకి ఎంత పడుతుందో తెలియదు కాబట్టి దానికి ఆఫర్ మనం చెప్పలేము కస్టమర్కి కూడా. ఇక్కడ మనం ముందు పేమెంట్ ఎంత చేస్తే దాని మీద మీకు 1% ఎక్స్ట్రా వస్తుంది. అంటే ఇప్పుడు మనం 1 లీటర్ కావాలి లేదా 5 లీటర్స్ కావాలంటాం. ఇప్పుడు మీరు 100 రూపాయలకి 1 రూపీ, 200కి 200కి 2 రూపీస్ ఇస్తున్నారు. మరి నాకు 5 లీటర్స్ కావాలంటే 5 లీటర్స్ అంటే నేను యాక్చువల్లీ 109 అండి. దానికి ఎంతైతే అంత మనం క్యాలిక్యులేషన్ చేసుకుని 5 లీటర్స్ పెట్టుకుని చేసుకుంటే మనకి అడిషనల్గా 1% అయితే 1%, 2% లక్కీ కస్టమర్ అనేది ఉందండి. మామూలుగా అయితే 200 పైన అనేది 1% కామన్. అడిషనల్ లక్కీ కస్టమర్ అనే వాళ్ళకి అడిషనల్గా ఇంకో 1% వస్తుంది. అదండి. అంటే ఒక్కసారైనా ఎన్నిసార్లు పే చేసుకోవచ్చు? అది వచ్చేసరికి పర్ మంత్కి వచ్చేసరికి 6 టైమ్స్ అండి. 6 సార్లు ఒకే కస్టమర్. అంటే ఒకే కస్టమర్ ఒకే ఫోన్పే ద్వారా కస్టమర్. ఇప్పుడు నాది ఫోన్పే ఉందండి, నా ఫోన్పే నుంచి ఓన్లీ 6 టైమ్స్ మాత్రమే వస్తుంది. ఇది ఒకసారి ఫోన్పే చేస్తాను, ఒకసారి గూగుల్ పే చేస్తూ ఉంటాను. కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది 6 టైమ్స్ మాత్రమే ఈచ్ కస్టమర్కి. బీపీసీఎల్లో మాత్రమే ఇలాంటి ఆఫర్ ఉందా, లేకపోతే మిగతా వాటిలో ఉంది? మనకు తెలియదు, బీపీసీఎల్లో మాత్రమే ఉంది. మిగతా బంకుల్లో అంటే ఇంత అబ్జర్వేషన్ ఎవరు చేసి ఉండరు. బేసిక్గా అందరూ ఏంటంటే 2 రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందంటే స్కీమ్స్ ఉంటాయి కదండి, కంపెనీ ఆఫర్ ఉంటుంది. బీపీసీఎల్ వచ్చేసరికి బీపీసీఎల్కి ఒక ఆఫర్ పెడుతుంది, హెచ్పీసీఎల్ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి ఆఫర్ ఉంటుంది, ఎవరి కంపెనీ తగ్గట్టు వాళ్ళకి ఆఫర్లు ఉంటాయి. అది బేసిక్గా మీరు ఇక్కడ అంటే బంక్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఒక లీటర్కి వచ్చి అంటే మాకున్న దీని ప్రకారం ఒక ₹2 మిగులుతుంది అనేది ఒక ఆలోచన ఒక లీటర్కి. అది ఉన్న దీనికే మీరు కస్టమర్కి ఇచ్చేసినప్పుడు కాదండి, అది కంపెనీ ఇచ్చేది, అది నేను ఇచ్చేది కాదు, మా బంకు తరఫున ఇచ్చేది, అది కంపెనీ వాళ్ళకి ఇస్తుంది. సో నాకేంటంటే నాకు ఆ అమౌంట్ వచ్చి నా 202 పడుతుంది నాకు, కానీ అది కంపెనీ ఇస్తుంది. ఆ 2% అనేది కంపెనీ బేర్ చేస్తుంది. అది ఇక్కడ చాలా వరకు అంటే అబ్జర్వ్ చెయ్యలేదో చాలామంది చాలా బీపీసీఎల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా. 99% ఇదే ఉంటుందండి. ఇప్పుడు మాకు డైలీ 5 to 6 KL అవుతుందండి యావరేజ్గా.
అయితే అందులో మ్యాక్సిమం ఇదే ఉంటుంది, వేరేదంటూ ఏముండదు. మాకు ఇప్పుడు డిజిటల్ రోజు ఏ రోజు ఆ రోజు వీళ్ళు బ్యాచ్ తీస్తారు కదా, అందులో ఏది ఫుల్ టైం కస్టమర్లు తప్ప మిగతా ఏ కస్టమర్ అయినా కానీ యూఫీలే చేస్తారు. కొన్ని బీపీసీఎల్ బంకుల్లో అంటే ఇటువంటి ఆఫర్ ఉన్నట్టు చాలామందికి తెలియదు. అంటే ఇది ఆఫర్ చెప్పాలా, చెప్తే తెలుస్తుందా, లేకపోతే ఆటోమేటిక్గా ఫోన్పే చేస్తే అవుతాయి? చెప్తే తెలుస్తుందండి. ఇప్పుడు చాలా వరకు అందరికీ తెలిసిద్ది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వేరే ఆ పెట్రోల్ బంకులో ఉన్నది మీ పెట్రోల్ బంకులో ఎందుకు లేదని అంటారు. ఆ క్వశ్చన్ అన్నప్పుడు వాళ్ళు చేయాలా. మాకు ఏంటంటే కంపెనీ సైడ్ నుంచి వాళ్ళు కూడా అంటారు, అందరూ చేయాల్సిందేనని ఉంటుంది. అవి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. బీపీసీఎల్ ఇది కృష్ణా డిస్టిక్లో ఎవరు ఉంటే వాళ్ళందరూ చేయాల్సిందే. ముందైతే మీరు అయితే కస్టమర్కి చెప్తారు, అంటే మీరు వచ్చే వాళ్ళకి ఫోన్పే చేయండి లాభం ఉంటుంది, అడిషనల్గా 1% ఫ్యూల్ వస్తుందని నేను చెప్తాను. కస్టమర్ అనేది రెగ్యులర్గా అలవాటు పడతారు కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాల్సిన అవసరం. సో ఇక్కడ చూడొచ్చు, చాలా మంచి ఇన్ఫర్మేషన్. బేసిక్గా మనం పెట్రోల్ 100 రూపాయలు కొట్టించినా కూడా మనకు 100 రూపాయలు పడుతుందో లేదో గ్యారంటీ లేదు. అటువంటి అనుమానాలు పెట్రోల్ బంకులో మాత్రమే ఉంటాయి. ఈ నేపథ్యంలో బీపీసీఎల్ ఒక ఆఫర్ తీసుకొచ్చింది. బీపీసీఎల్ బంకులోకి కనుక మీరు ఆయిల్ కొట్టించుకుంటే ఖచ్చితంగా ముందు మీరు ఎంత కొట్టించుకుంటున్నారో 200 పైన ఎంత మీరు ఆయిల్ కొట్టించుకున్నా దానికి ఖచ్చితంగా ముందు మీరు ఫోన్పే చేస్తే కనుక 200 రూపాయల ఆయిల్ అయితే 202 రూపాయలు, అడిషనల్గా 204 రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా క్యాష్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఈ ఆఫర్ పనిచేయదు. కేవలం యూపీఐ పేమెంట్ ఎంత పే చేయాలనేది యూపీఐ పేమెంట్ కనుక ముందే చేస్తే బీపీసీఎల్ లాంటి పెట్రోల్ బంకుల్లో 1-2 రూపాయలు ఎక్స్ట్రా మనకి ఆయిల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా మంచి అవకాశం. బేసిక్గా మనం 1-2 రూపాయలు రేట్లు పెంచితేనే బాధపడిపోతాం, కానీ ఇటువంటి ఆఫర్ బీపీసీఎల్ బంకుల్లో ఉంది. మీకు సంబంధించిన బీపీసీఎల్ బంకులో కనుక ఇటువంటి ఆఫర్ లేకపోతే పంపుకి సంబంధించిన అంటే ఈ మన పంపు బాయ్స్ ఉంటారు, లేదా లోపల మేనేజర్ ఉంటారు, వాళ్ళని కనుక అడిగితే కనుక ఖచ్చితంగా బీపీసీఎల్ అన్నింటిలో ఉందండి ఈ ఆఫరు. ఇది కనుక వినియోగించుకుంటే మనకి అడిషనల్గా ఆయిల్ కొట్టించుకుంటే ఫోన్పే చేస్తే 2 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు అంటే మనం కొట్టించిన ఆయిల్ని బట్టి ఇంకా అడిషనల్ ఆయిల్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని వినియోగించుకోవాలని చెప్పి మేనేజర్లు చెప్తున్నారు. అలాగే కస్టమర్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మిగిలిన బంకుల కన్నా బీపీసీఎల్ బంకులకి ఎందుకని వాహనాలు క్యూ కడుతున్నాయంటే ఈ ఆఫర్ వల్లే అని అర్థమవుతుంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.